ఈరోజు నేను ఘాటుగా చాలా టేస్టీగా మీర రసం ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు చేసు 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ మినపప్పు కూడా ఇందులో వేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 8 పొట్టు వల్లవని వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసుకొని, కరివేపాకు కూడా 2 రెమ్మలు కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి 3 స్పూన్స్ నూనె వేసుకోవాలి. పచ్చిమిర్చి 2, జీలకర్ర కొంచెం, కరివేపాకు 10 ఎండుమిర్చి కూడా ఇందులో వేసుకొని గరిటె పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టమాటాలు కూడా ఇందులో వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా మగ్గిన తర్వాత దించుకోవాలి. చేయబెట్టి ఈ విధంగా పిసకాలి. చింతపండు రసాన్ని ఇందులో పోయాలి. ఇలా చేసుకున్న తర్వాత వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం పోసుకోవాలి. మసాలాను కూడా ఇందులో మొత్తం వేసేయాలి. కొత్తిమీర కూడా ఇందులో వేయాలి. చూశారు కదా, ఈ విధంగా